ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బంగారం సొమ్ముల విషయంలో తల్లి బిడ్డల నడుమ ముచ్చట్లు మామూలుగా ఉండయుల్లా వాళ్లకు తెలిసినట్టు ఇంకెవ్వరికి కూడా తెలియవు. ఇంట్లో అందరికి తెలిసిన బంగారం ఒకటి ఉంటది, ఇంటోళ్ళకి తెలియకుండా తల్లికి బిడ్డకి తెలిసిన బంగారం ఇంకింత ఉంటది. ఎందుకంటే కొందరు తల్లులు కొడుకులకు ఎరక లేకుండా బిడ్డలకి ఇస్తారు. మీకు ఈ విషయం తెలిసిందే కదా. చాలా మంది అట్లనే అవ్వల కంచి తీసుకున్నోళ్ళే కదా. అయితే ఈడ మాత్రం తల్లిదండ్రులు బిడ్డ నడుమ రివర్స్ పంచాయతీ నడుస్తుంది. ఇంతకు వార్త ఏంటంటే, కడుపున పుట్టిన బిడ్డ బంగారం విషయంలో కన్న తల్లిదండ్రులమైన మమ్ములను మోసం చేసింది. దాయబెట్టిన బంగారం ఇవ్వమంటే మమ్ములను దయ్యం చూసినట్టే చూస్తున్నది. అసలుకి ఇంట్లోకే రానిస్తలేదు, మాతోని మాట్లాడతలేదు. బరాబరుగా బంగారం ఇయ్యాలే, మళ్ళీ మాతోని మంచిగా ఉండాలని హైదరాబాద్ మల్కాజిగిరిలో బిడ్డ ఇంటి ముంగట ఏడ్చుకుంటారు. నాకు దిగిండ్రు ఈ ముసలోళ్ళు. అయ్యో ఆగు ఆగు, ఏడవకు, నీ బిడ్డ దగ్గరనే ఉండే పోయినట్టు అట్లా ఎందుకు ఏడుస్తావు? కానీ నీ బిడ్డ దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టేనే, బాధపడకు. నువ్వు ఏడుస్తుంటే తాత కూడా బాధపడుతున్నాడు పాపం. మరి ఎందుకు ఇచ్చినావు అసలు? ఇప్పుడు ఎందుకు ఇయ్యమంటున్నావు? ఎవరు ఉండరు, తాళం వేసిపోతాము అని పెట్టినాం. తిరుపతి అది కూడా వచ్చింది, వాడు కూడా వచ్చిండు, అందరం వచ్చినాం. తెల్లారి బంగారం అడిగితే నాకు ఇయ్యలేదు. అయ్యో ఎవరికి ఇచ్చిన, నీకు గట్లా అంటావు ఎందుకు? లేదు నీకే ఇచ్చినంటే ప్రూఫ్ తీసుకురా. అబ్బరి కొడుక, ఇదా అసలు ముచ్చట? ఇన్నరానుల్లా అందరం ఊరికి పోతున్నాం కదా బిడ్డ, లాకర్ల దాయమని ఇచ్చిందట. మళ్ళా తెల్లారు అడిగితే ఎప్పుడు ఇచ్చినావు అంటున్నదట. అయినా తల్లి దగ్గర కొట్లాడి తీసుకునే హక్కు ఉంటది అన్నట్టుగా తీసుకున్నదేమో అవ్వా. నాకు ఇప్పింది ఇవాళ ఇయ్యకుంటే రేపు నేను కళ్యాణ మండపంలో పోయి ఇస్తాను. ఊకో అవ్వా, గంత పెద్ద మాట. నాకు బిడ్డ బంగారం ఇస్తలేదని జీవి తీసుకుంటారా? మరి ఆ అక్క కూడా ఈ ఏజ్లో తల్లిదండ్రులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నదో కదా. మహిళా సంఘాలు కూడా వచ్చి అడుగుతున్నారు. కానీ పంచాదంతా చిత్రంగా ఉన్నదిలే. తల్లిదండ్రులు బంగారం ఇస్తలేరని బిడ్డలు లొల్లి పెట్టుకుంటూ చూసినాం. కానీ ఇక్కడ తల్లి ధర్నా చేస్తున్నది. మరి కొడుకు గిట్లుంటే ఈ ముసలమ్మ బంగారం ఆయనకేయాలని చూస్తున్నదానికి ఇట్లా బిడ్డ ముందే పసిగా ఇచ్చిందో ఏమో. కానీ పంచాయతీ అయితే పోలీస్ స్టేషన్కి చేరిందట. ఇప్పుడు చూడాలి మరి ఈ తల్లి బిడ్డల పంచాయతీ ఏమవుతుందో.